ఈరోజైతే ఇంకా మేము ఎక్సలెంట్గా రాయలసీమ ఉగ్గాని చేసుకున్నామండి. రాయలసీమ ఉగ్గాని కోసము రాయలసీమ ఊరిలు తీసుకొని వచ్చాము. ప్రత్యేకంగా అక్కడి ఊరిలే ఇవి. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తాము. కొద్దిసేపు నానల్లో అనేసి వాటర్ వేసి వదిలేసాను. ఇలాగా బాగా నానాయి. అలాగేసి ఇలా తీయకూడదు ఎప్పుడైనా కానీ సరే. కొద్దిగా బాగా నాని వల్ల కొద్దిగా నానిన తర్వాత ఇలాగ ప్రెజర్ వేసి కొద్దిగా లైట్గా ప్రెజర్ వేసి మనము మూరీలు అనేటివి ఫస్ట్గా తీసేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగా. మరి ముద్దగా మెత్తగా అయినా ఉగ్గాని అనేది టేస్ట్ ఉండదు, బాగోదు. మా రాయలసీమలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా అయితే ఉగ్గాని చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు. హోటల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్గాని బజ్జీ అంటే అక్కడ ఫేమస్. ఏ బండి మీద చూసినా ఏ హోటల్లో చూసినా కానీ సరే మనకు ఉగ్గాని బజ్జీ అనేది అక్కడ కామన్ అన్నమాట. తీసేస్తున్నాను ప్లేట్లోకి మూరీలు. మొత్తంగా అయితే మూరీలు ఇలా తీయాలండి. ప్లేట్లోకి తీసేసిన తర్వాత ప్రాసెస్ రాండింగ్ చూద్దాము. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి, ఈ కళాయి ఇప్పుడే మేము వేడి బజ్జీలు కూడా వేసామన్నమాట. ఆ వేడి బజ్జీలు తీయనీకి అవలేదు, టైం మాకు సరిపోదు అనేసి తీయలేదు. ఉగ్గాని చేసామనుకోండి కంపల్సరీ బజ్జీ ఉండాల్సిందే ఇంట్లో. మనకు ఉగ్గానికి సరిపోయినట్టుగా ఆయిల్ వేస్తున్నాను ఇందులో. కొత్తిమీర అండి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆయిల్ వేడెక్కేలోపు మనము సన్నంగా తరిగేద్దాము. ఇలాగా చిన్నగా తరిగి పెట్టుకుంటే రెడీగా బాగుంటుంది కదా, అందుకనేసి తరిగేద్దాం ముందుగా నేను ఇందులో ఆనియన్ వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, టమాటా ముక్కలు, మిర్చి కావాలనుకున్న వాళ్ళు సన్నంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మేము మిర్చి అనేది మా ఇంట్లో ఘాటుగా తింటారు, అందుకనేసి నేను మిర్చి పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర. మొత్తానికి ఒకసారి బాగా కలిపేద్దాము. ఇవి టమాటాలు, ఉల్లిపాయలు మనం వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ బాగా ఉడకాలి. రాయలసీమ ఉగ్గానికి చూస్తున్నారా తాలింపు ఎంత బాగుంటుందో, చూస్తున్నారా కలర్ఫుల్. బాగా సెగ మీద బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే ఇంకా బాగా ఇలాగా కలుపుతూనే ఉండాలా, మాడిపోకూడదు అనమాట. ఈ తాలింపు అనేది మసాలాలు అనేటివి అలాగే ఫ్రెష్గా ఉండాలా, కుక్ అవ్వాల బాగా. అందుకనేసి దగ్గరికి గ్రేవీ లాగా అవుతుంది. చూస్తున్నారు కదా, టమాటా పండు కూడా మనకు బాగా మెత్తగా అయిపోయింది. ఎక్కువ మంట లేకుండా తగ్గించి మంట మీద మనము ఇలాగా ఉడికించాలా. పచ్చివాసన పోవాలి. పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ పచ్చివాసన అనేటివి పోవాలి. మంచి స్మెల్ అంటే ఉడికే స్మెల్ అనేది మనకు అప్పుడే తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసాం కదా.
చూస్తున్నారు కదా, రాయలసీమ ఉగ్యాని లేకి మనము బజ్జీ అనేది రెడీగా చేసి పెట్టుకున్నామండి. మిర్చి బజ్జీ ఫేమస్ అంటే ఇంకా రాయలసీమ బజ్జీలో కంపల్సరీ ఉగ్యాని ఉంది అనుకోండి, బజ్జీ అడుగుతారు కంపల్సరీ మా వాళ్ళు. అందుకనేసే బజ్జీలు కూడా వేడివేడిగా చేసి పెట్టాము. ఇలాగా మిర్చి అనేది ఫుల్గా ముంచకుండా పిండిలో సగం మిర్చి రావాలి, సగం మిర్చి మాత్రం ఇలా ఉండాలన్నమాట. ఆ టేస్టే వేరు. మిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇలా చేస్తే బజ్జీ అనేది బాగా ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా రాయలసీమ ఉగ్యాని బజ్జీ. ఇప్పుడు బగారా అనేది మనకు బాగా కుక్ అవ్వింది, దగ్గరకు వచ్చింది. చూస్తున్నారు కదా, నూనె అనేది కొద్దిగా సైడ్కి వదిలేసేసి మనకి ఇదంతా మెత్తగా అయిపోయి మనం వేసినప్పుడు ఇంత ఉంది టమోటా మిర్చి అవన్నీ ఇప్పుడు బాగా కుక్ అయిపోయి దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే కనుక మనం స్టవ్ ఆపేయాల. స్టవ్ ఆపేసిన తర్వాత స్టవ్ వెలిగించి దాని మీదనే మూరీలు అస్సలు వేయకూడదు ఎప్పుడైనా కానీ సరే. స్మూత్ అనేది తగ్గి హాట్ అయిపోతాయి మూరీలు. ఎందుకంటే నాకు రాయలసీమలో నేను పుట్టి పెరిగాను కాబట్టి తెలుసు నాకు. ఇప్పుడు మూరీలు అనేటివి ఇందులో వేసేద్దాము. మూరీలు కూడా తింటూ ఉంటే ఇంకా స్మూత్ అనేది ఉండాలండి ఎప్పుడైనా కానీ సరే. ఇప్పుడు మూరీలు వేసాం కదా, సాల్ట్ చివర్లో ఎందుకు వేస్తున్నానంటే ఆ మసాలాలలో గ్రేవీలో వేసామనుకోండి ముద్దు ముద్దలాగా ఒక దగ్గర ఉండిపోతుంది. అందుకనేసి అలాగే వేయకుండా మనము మూరీల పైన ఇలాగ వేయాలి. ఇవి ఆల్రెడీ సాల్ట్ మూరీలు కదా, అందుకనేసి తగ్గించి చూసి జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు గ్రేవీ మూరీలు మొత్తానికి ఒకసారి కలపాలి. ఇలాగా చూస్తున్నారా, గ్రేవీ మూరీలు ఇలా కలపాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎలా పడితే అలాగా ఉగ్యాని చేస్తే కనుక అంత టేస్ట్ అయితే ఉగ్యాని అయితే రెడీ అవుతుంది, కానీ ఇంత టేస్ట్ అయితే కనుక రాదు. ఉగ్యాని మా రాయలసీమ బిర్యానీ అనేసి కామెంట్ కూడా పెట్టారు నాకు మా రాయలసీమ వాళ్ళు. అంటే మాకు బిర్యానీ కన్నా గొప్పదనం అన్నమాట ఉగ్యాని అంటే. చూస్తున్నారు కదా, మంచి ఎల్లో కలరు. మసాలాలు కూడా చూస్తున్నారు కదా, టమాటా పీసెస్, ఆనియన్ పీసెస్. మిర్చి అయితే కనిపించదు ఎందుకంటే మనం పేస్ట్ చేసాం కదా. కనిపించని కారం. ఇవి మా సైడ్ రాయలసీమలో అయితే పప్పులు అని చెప్తారు. పోస్తాలు అయితే ఇంకా ఏంచిన శనగ పప్పు అంటారు. అందుకనేసి ఈ పప్పులకి ఏం చేయాలంటే మిక్సీలో వేసి పౌడర్ పట్టాలన్నమాట. ఇది వేస్తే ఇంకా హైలైట్, ఇంకా బాగుంటుంది అనమాట. ఇది లేకపోతే అసలు ఉగ్యానే కాదు, ఇది వేయాలి కంపల్సరీగా. ఈ పౌడర్ అనేది యాడ్ చేయాల. మొత్తం అయిపోయిన తర్వాతనే మనం యాడ్ చేయాలి. ఉగ్యాని రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇలాగా పౌడర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం ఉగ్యానికి పట్టేలాగా కలపాలి. నా ఛానల్లో మొత్తము నాచురల్ వంటలండి. అసలు కలర్ఫుల్ అనేటివి ఫుడ్ కలర్లు అవి ఇవి వేసి చేయలేదు ఎక్కడైనా కానీ సరే. పిల్లలు పెద్దలకి హ్యాపీగా వండేసి పెట్టవచ్చు. అంత హెల్దీ ఫుడ్ చేసి పెట్టాను నేను నా ఛానల్లో. సనా హోమ్ నీట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లో కుకింగ్ ఛానల్లో వెళ్ళేసి ఒకసారి చూడండి నా వంటలు. నచ్చినట్టుగా అయితే లైక్ కూడా చేయండి. ఇంకా ఎక్కువ నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టుగా అయితే ఇంకా షేర్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన రాయలసీమ ఉగ్యాని రెడీ. ఇప్పుడు జస్ట్ మనం ఇవన్నీ కలిపాం కదా, అందుకనేసి జస్ట్ ఊకే ఒక్కసారి అలా పొయ్యి మీద ఇలా పెట్టి ఇలా దింపేద్దాం. అంటే దమ్ చేయడం అంటారనమాట. కొద్దిగా ఆవిరి పట్టిద్దాం ఇలాగా కొద్దిగా జస్ట్ అంతే. ఇంకా ఏం పెట్టాలని కూడా ఇక్కడ రూల్ లేదు, కాకపోతే పెడతారనమాట మా ఊర్లో అలాగా. అదొక మరి పెరుగుతుందే టేస్ట్ తెలుదు నాకు కూడా. ఇలా కొద్దిగా ఊరికే అలా పెట్టేసి వదిలేద్దాము. ఇప్పుడు రెడీ అయిపోయినట్టుగా ఉగ్యాని తమిళకి వాసన కాదు. ఇప్పుడు మనకు రాయలసీమ ఉగ్యాని రెడీ అయిపోయింది కదండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇలాగా గ్రానైట్స్ కోసం తీద్దాము.
చూడండి మీరే ఎంత బాగుంటుందో. వైట్ అండ్ వైట్ ప్లేట్, ఎల్లో కలర్ ఉగ్యాని చేసింది మనం, మరి అలాగిలా కాదు. మా రాయలసీమలో ఉగ్యాని చేసేసి ఒక ప్లేట్లో, ఎల్లడుపు ఉన్న ప్లేట్లో ఇలాగ వేసి ఇలాగా లుక్ వచ్చినట్టుగా, అంటే కస్టమర్లు ఎవరైనా కానీ సరే బయట నుండి వచ్చేటళ్ళకి బాగా లుక్ వచ్చినట్టుగా, చూసిన వెంటనే తినేద్దామా అన్నట్టుగా ఫీలింగ్ వచ్చినట్టుగా, బండి సైడ్ ఉంటారు కదా, రోడ్ సైడ్ బండి, అలాంటి వాళ్ళు మాత్రం ఇలాగా గ్రానిష్ చేసి బజ్జీలు ఇలా ఉగ్యాన్ని పెట్టేస్తారండి. చివర్లో మనము టమోటా గుడక ఇలాగా గ్రానిష్ కోసం పెడదాము. ఇలా పెడితే మళ్ళీ అట్రాక్షన్ అంటారు కదా, ఏమంటారమ్మా అదేనా? అదేనట. ఇలాగా మంచి కలర్ఫుల్ ఉన్న రెడ్ కలర్ టమోటా. ఈ ఉగ్యాన్ని అయితే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో అవసరము. ఎందుకంటే ఇంకా నా ఛానల్ అనేది ఇంకా మూవ్ అవుతుంది, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. నేను 4 ఇయర్స్ నుండి కష్టపడుతున్నాను. ఇప్పుడిప్పుడు నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. మీ వల్లనే, కేవలం మీ వల్లనే నా ఛానల్ అనేది గ్రోత్ అవుతుందండి. మీకు మాత్రం కంపల్సరీ ఈ ఉగ్యాని బజ్జీ ఈ ప్రాసెస్ అనేది నచ్చినట్టుగా అయితే, నేను చెప్పిన 4 మాటలు మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలాము అలైకుం, హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ప్రత్యేకంగా మా రాయలసీమ ఉగ్యాని బజ్జీ చేశానండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎవరైనా కానీ సరే బజ్జీ ఉగ్యాని ఎలా చేయాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అయితే సనా హోమ్ నీట్ చూద్దామా ఒకసారి.